నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పెంటపాడు వెలంపేటలో జరుగుతున్న గౌరమ్మ గుడి విగ్రహ ప్రతిష్ఠా పూజా కార్యక్రమాల వద్దకు వెళ్లి పాల్గొన్న తాడేపూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని వేడుకగా చేసి నివాళులు అర్పించిన ఆర్వే సంఘం వాసి క్లబ్ నాయకులు. పడమర విప్పర్లో శనివారం రాత్రి నూతన వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన స్వామివారి శాంతి కళ్యాణం. తాడేపూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదం కుమార్ గుప్తా సౌజన్యంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం ఆధ్వర్యం వహించిన క్లబ్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ. భీమవరంలో మానవతా సంస్థకు దాతలిచ్చిన మార్చి ఫ్రిడ్జ్ను ప్రారంభించిన మానవతా జిల్లా కోఆర్డినేటర్ రామిశెట్టి గంగాధర్ రావు. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాడేపూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు వెలంపేటలో వెలమ యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గౌరమ్మదేవి అమ్మవారి పునర్నూతన ఆలయ విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్ఠా మహోత్సవాల వద్దకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం రాత్రి వెళ్లారు. ఆయనకు ఉత్సవ కమిటీ వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 10:22 నూతన విగ్రహ ప్రతిష్ఠ జరగనున్నది. దానిలో భాగంగా ప్రతిష్ఠ చేయనున్న విగ్రహాలకు ధాన్యాదివాసం నిర్వహించారు. భీమవరం మావులమ్మ దేవాలయ ఆస్థాన పండితులు ఘనాపాటి ఏవని వెంకటరామశాస్త్రి సోమయాజులు వారి ఆచార్యత్వంలో బాదంపూడి ఫణిశర్మ బ్రహ్మత్వాన వేద ఆగమ పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం జరిగే ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేయవలసిందిగా కమిటీ వారు కోరారు. ఊరికి ఎలా జరగదు దానికంటే స్థాయిని పొందారు. శ్రీ గౌరీదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకి నన్ను పిలిచిన కమిటీ సభ్యులందరికీ, నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా వారందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మన ఘనాపాటి గారు, మన గురువు గారు అందరూ కూడా మరి ఎప్పుడు కూడా బొలిశలమ్మ తల్లి ఉత్సవం జరిగిందంటే మరి ఆయన పెట్టిన ముహూర్తం ఇవాళ మరి అది పెద్ద ఎంత టెంపుల్ అంటే ఇవాళ మన జిల్లాలోనే ఒక స్థాయిలో ఉన్న టెంపుల్ మనం కట్టుకోగలిగాం. మావుళ్ళమ్మ టెంపుల్ కంటే మనది చాలా పెద్ద టెంపుల్ మనం ఆ రోజు కట్టించుకోగలిగాం. అదేవిధంగా గౌరీదేవి విగ్రహ ప్రతిష్ట ప్లస్ ఇక్కడ గుడి కట్టడం, మరి మీరందరూ కూడా నాదేం లేదు, మీ అందరి కష్టం, మీరు అందరి దగ్గరికి తిరిగి మరి దీనికి సహాయం చేసిన దాతలందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మీరు చేసిన ఈ కార్యక్రమం ఖచ్చితంగా మరి మంచి జనంలో అందరూ కూడా భగవంతుడు మంచి మనసు ప్రసాదించి సమాజాన్ని మంచిగా తయారు చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ గుడి అనేది చాలామందికి తెలియదు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనకు అనుకున్న కోరికలు నెరవేర్చే తల్లి గౌరీదేవి అమ్మవారి గుడిని మరి కట్టడానికి చాలా శ్రమ పడ్డారు. మరి అప్పన్ గారు కానీ, మనకి వెళ్ళిపోతే వెంకటరావు కానీ, కమిటీ సభ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని సహకరించారు. అదేవిధంగా మాజీ
డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు కూడా దీనికి మరి ఆ డబ్బులు ఇచ్చారు. అంటే ఆయన డబ్బులు కాకపోయినా మరి ఏదో రకంగా డెవలప్ చేయడానికి ఇచ్చిన ఎవరినైనా మనం మర్చిపోకూడదు. ఆ రోజు మాణిక్యాలరావు గారు ఉండగా మరి ఆ రోజు మనం దాన్ని ఫస్ట్ చేయాలని మనం అనుకున్నా, దానికి అందరూ కూడా సహకరించారు. రాజకీయాలకి తావు కాదు ఇది. ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్లో ఎవరైతే సహకరించారో వాళ్ళ పేరు చెప్పడం ధర్మం. మనకి వాళ్ళకి పార్టీలు వ్యతిరేకమైనప్పుడు కూడా పార్టీలకి దీనికి సంబంధం లేదు. ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళ పేరు చెప్పాలి. అది దానికి ఖచ్చితంగా నేను ఆ రోజు మరి ఇచ్చిన కొట్టు సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఇక్కడ కమిటీ సభ్యులకి, ఇక్కడ సహకరించిన వలవడు మల్లికార్జునరావు గారికి, ఇంకా ఇతర పార్టీ ఈతగూడ భీమశంకరరావు గారికి అందరూ కూడా ఈ గుడి పెంటపాడులో ఉంది మాకేంటి అనుకోలేదు. ఎక్కడైనా ధర్మాన్ని కాపాడడం కోసం మరి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో చేసిన ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఎప్పుడు నేను ఉండటం కాదు, నా వెనకాల ఆవిడ ఉంది, నేనెంత నా బతికెంత నేను ఉండి చేసిన శక్తి నాకు లేదు. మరి అమ్మవారి దయతోనే మనం అన్నీ జరుపుకుంటున్నాం. అమ్మవారి కృప అందరికీ ఉండాలి, అందులో మనం ఉండాలి, మరి అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనో భవంతు. మన గౌరవనీయులు ప్రభుత్వ వైపు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అన్నగారి దగ్గరికి వెళ్ళి సంప్రదించగా తప్పకుండా మీకు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పండి, నేను పురమాయిస్తానని చెప్పని ఆయన చెప్పి, ఇంకా పని పూర్తి అవ్వలేదు, కొద్దిగా పుష్కరాల గ్రాంట్లో మీరు పెట్టాలంటే తప్పకుండా పుష్కరాల గ్రాంట్లో పెట్టి ఈ గుడి పని పూర్తి చేస్తానని చెప్పడంతో పాటు నా వంతు సహాయంగా వ్యక్తిగతంగానే ₹1,00,000 ఇచ్చి ఖర్చు పెట్టండి అని చెప్పి ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలు చేయడానికి గణపాటి గారిని ఇక్కడ డిప్యుటేషన్ మీద వేయాలని చెప్పని సంప్రదించగా వెంటనే ఈవోకు ఫోన్ చేసి ఇది నా ఇంట్లో పని కాదు, వాళ్ళ ఇంట్లో పని కాదు, దైవ కార్యానికి తప్పకుండా మీరు పంపించండి అని ఖచ్చితంగా చెప్పి ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు చేయడానికి ఆయన ఇక్కడ పంపించిన ఘనత మన ఎమ్మెల్యే గారిది. ఆయనకి మా కమిటీ ఆధార తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకోండి. భాగంగానే మనకు తాడేపల్లిగూడెంలో పరశులమ్మ అమ్మవారు దాదాపు పుష్కర కాలం క్రితం వారు సంకల్పంతో, అలాగే అక్కడ ఉండేటువంటి పెద్దలు, ఆనాటి మంత్రులు, అనేక మంది భక్తులు, కమిటీ వారు, ప్రధానంగా మన శ్రీనివాసు గారు దాన్ని బ్రహ్మాండమైనటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సువర్ణ యంత్ర స్థాపన చేసి త్వరలోనే మళ్ళీ అమ్మవారికి మహాకుంభాభిషేక పూర్వకమైనటువంటి ఒక మహాయాగాన్ని, జాతర మహోత్సవాన్ని చేయాలి అని సంకల్పం చేసి ఉన్నారు. అదేవిధంగా వారి పరిపాలనలో ఉండేటువంటి పెంటపాడు గ్రామం దాదాపుగా 72 సంవత్సరాలకు పూర్వం ఈ దేవాలయం ఉంది. అది శిథిలావస్థగా వచ్చి పునర్నిర్మాణం చేయాలి అనేటువంటి భావంతో కమిటీ వారు, గ్రామ పెద్దలు వారిని సంప్రదించగా తప్పకుండా దీన్ని మనం చేయాలి అని దానికి ప్రతిష్టా మహోత్సవానికి కావలసినటువంటి సర్వ ఏర్పాట్లు కూడా చేసి సువర్ణ యంత్ర స్థాపన చేసి మహాకుంభాభిషేకము తుని తపోవన నుంచి హెచ్చదానంద స్వామి వారి యొక్క ఆశీర్వచనంతో వారొచ్చి ఈ సువర్ణ యంత్రాన్ని స్థాపన చేయడానికి అంగీకరించి దీనికి కావలసినటువంటి సర్వ ఏర్పాట్లు కూడా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ విప్ వారు ప్రత్యేకమైనటువంటి హోదాలో దీనికి సకలమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ వారు అమ్మవారిని దర్శనం చేయడానికి విచ్చేశారు యజ్ఞశాలకి. వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆడిటోరియం వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి సిఆర్వై సంఘం వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా ఆర్వై సంఘం గౌరవ అధ్యక్షులు మారా వెంకటేశ్వరరావుతో పాటుగా ఆర్వై సంఘం సెక్రటరీ నున్నా సుందర్రావు, పూర్వ అధ్యక్షులు పేరూరి కాశయ్య, మనవల్లి నాగేంద్రరావు, రాష్ట్ర ఆర్వైఎస్ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, వాసవి క్లబ్ అధ్యక్షులు పశుమర్తి అనిల్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సిఆర్వై సంఘం ట్రెజరర్ బాగువెల్లి రమేష్, ఆలయ సెక్రటరీలు ఆలపాటి చిన్న, ఆలపాటి సత్యనారాయణ, గ్రంథాలయ సెక్రటరీ కొత్త శివ, జాయింట్ సెక్రటరీ బి హనుమంతు, డైరెక్టర్లు సిహెచ్ రాంబాబు, పులపర్తి రాంపండు, పులపర్తి పవన్, కె ఆంజనేయులు, పొన్నగంటి వెంకటరామయ్య, పెరుమాల వెంకటరత్నం, గంగాధర్, ఆర్వై సంఘం ఉపాధ్యక్షులు పెనుగొండ శ్రీను, పొన్నగంటి నాగలక్ష్మీనారాయణ, కొండూరి రాము, గౌరవ సలహాదారు సలమయమంతుల వైకుంఠం, వాసవి క్లబ్ సెక్రటరీ మండా పవన్ తదితరులు పాల్గొన్నారు. మద్రాసు రాష్ట్రంలో 1901లో జన్మించారు. ఈయన చిన్నప్పటి నుంచి కూడా ప్రజా ఉద్యమాలన్న హరిజనుల్ని గుడిలోకి మన ఆలయాల్లోకి ప్రవేశానికి కోసం చాలాసార్లు ఆయన నిరాదర్శి చేస్తాం. వాళ్ళని ఆలయ ప్రవేశం చేసే విధంగా కూడా చేయడం జరిగింది. ఈయన మన ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రాణ త్యాగం చేశారు. 58 రోజులు ఆయన ఏం తిండి తినకుండా ప్రజల కోసం పోరాటం చేశారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన శవం దగ్గరికి వెళ్తా కూడా ఎవడు కూడా దరిదప్పులకు రాలేదు.
తర్వాత ఈ గుడివాడి నుంచి వచ్చిన ఆయన ఘంటసాల గారిని తీసుకెళ్ళి ఈయన మన గుడివాడి నుంచి బయలుదేరి నిరార్థక చేతకి వెళ్ళాడు ఈయనకి మనం సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ఆయన శవాన్ని మన దాని ఇడ్లు బండిలో వేసుకొని తిరుగుతుంటుండగా మన సెంట్రల్ మద్రాసులో ఉన్న చెన్నై సెంట్రల్ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మన నాయకులు వెళ్ళి ఒకటే చెప్పాడండి ఆయన, ఒరే తెలుగోళ్ళలారా మనం చచ్చిపోయామా, మనం ఎక్కడున్నాం, మనం దమ్ము ధైర్యం ఉండాలి, మన కోసం ప్రాణం త్యాగ చేసిన అటువంటి వ్యక్తి మన కోసం చేస్తే మన ఇంట్లో కూర్చున్నామని చెప్పి కేకలెడితే అప్పుడు జనం బయటకు వచ్చి మద్రాసు నగరాన్ని మొత్తం అంతా కూడా కల్లోలం చేస్తే అప్పుడు రాష్ట్రం ఇచ్చేత ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా వచ్చే విధంగా మనందరం కూడా తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1901 మరి మార్చి 15వ తేదీన మహాలక్ష్మి గురవమ్మ దంపతులకి జన్మించినారు. ఆయన 20 సంవత్సరాలు మద్రాసు రాష్ట్రంలో విద్యాభ్యాసం చేసి మరి తర్వాత మరి ముంబైలో శానిటరీ మరి కోర్సు చదివి తర్వాత 3 గ్రేట్ ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగం చేయడం జరిగింది. మరి 1920 సంవత్సరంలోనే మరి వారు వివాహం చేసుకుని తర్వాత అనంతకాలంలోనే వారి కుమారుడు కూడా చనిపోవడం జరిగింది. మరి సంసార జీవితంపై విరక్తి చెంది మరి అన్నీ కూడా ఆస్తిపాస్తులన్నీ కూడా అన్నదమ్ములకి తల్లికి అప్పచెప్పి మరి గాంధీ గారు చేసే మరి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలని శబర్మతి ఆశ్రమానికి వెళ్ళి మరి గాంధీజీ గారికి తోడుగా అనేక ఉప్పు సత్యాగ్రహము మరి అదే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలుకి కొట్టడం జరిగింది. మరి వారు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉండాలని మరి 1952 అక్టోబర్ 19వ తేదీన మరి మద్రాసు రాష్ట్రంలో బలుసు సామూర్తి గారి ఇంటి దగ్గర ఆయన మరి ఆమరణ రాష్ట్రం కూర్చొని జరిగింది. ఆయన మరణానంతరం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఆయన ఉద్యమ కారణంగా అనేక ఆశయాల సాధనంగా మన ఆంధ్ర రాష్ట్రం కావాలని పోరాటం చేసిన ఆ యోధుడు మన వయసులు కావడం మనందరికీ గౌరవ కారణం. పొట్టి శ్రీరాములు గారు కేవలం వయసులకే కాదు, ఇతర అందరూ కూడా ఆంధ్రదేశం కోసం ఎంతో ప్రాణత్యాగం చేసిన ఆయన ఆ రోజు కూడా ఘంటసాల గారు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఆ రోజు చెన్నైలో మొత్తం స్టూడెంట్స్ మొత్తం అన్ని స్కూల్స్ కూడా ఆ స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా బంద్ చేసి వేలాది మందిగా ఊరేగింపుగా ఆయన్ని తీసుకెళ్ళటం జరిగిందండి. ఏం చేతంటే ఫస్ట్లో ఆయనకి గుర్తింపు లేకపోయినప్పటికి కూడా ఈ మొత్తం అందరూ కలిసి వేలాదిగా వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళి చేయడం జరిగింది. ఆ పొట్టి శ్రీరాములు గారు 50 మంది మొత్తం యావత్ ఆంధ్రదేశం కోసం పాటుపడిన వ్యక్తి అయినా మా వయసులో అయినందుకు మేము గర్వపడుతూ పెండపాడు మండలం పడమర వెప్పర్లో బాణం వీరయ్య ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన విగ్రహ ధ్వజ శిఖర ప్రతిష్ట ఈ నెల 15వ తేదీన వైభవంగా జరిగింది. అందులో భాగంగా శనివారం రాత్రి వెంకటేశ్వర స్వామివారి శాంతి కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. కళ్యాణాన్ని కొడవడిగంటి జనార్దనాచార్యులు టీటీడీ ధర్మగిరి వారి నిర్వహణలో జరిపించారు. ఆలయ ధర్మకర్త బాణం వీరయ్య మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణంలోనూ ఈ నెల 12 నుండి 15వ తేదీ వరకు జరిగిన విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలలో సహకరించిన వారందరికీ పేరున కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరూ కూడా సర్వ అలంకార భూషితులు శంకుస్థాపన దగ్గర నుంచి శ్రీ వెంకటేశ్వర వారి నూతన ఆలయం నిర్మించుకోవడం జరిగింది. ఇది మన పొట్టి సత్యనారాయణ గారు సూచన మేరకు అలాగే టీటీడీ వారి వాణి ట్రస్ట్
వారి సహాయంతో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. తర్వాత మన గ్రామ ప్రజలు సహకారంతో, అంటే డబ్బులే కాదు, చాలామంది చాలా రకాలుగా మనకి పనిలో కానీ అది కానీ ఇది కానీ అన్నీ ఇప్పుడు ఈరోజు కార్యక్రమాలు ఎంత విజయవంతం అవడానికి ఎంతో శ్రమపడి చాలామంది కూడా కష్టపడి మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఇది మనం 12వ తారీఖు ఊరేగింపుతో మొదలుపెట్టి ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం చివరిగా శాంతి కళ్యాణం, శ్రీవారి శాంతి కళ్యాణంతో మనం ఇది ముగిస్తున్నాము. అలాగే దీంట్లో మనకి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది టీటీడీ వారి ధర్మగిరి బృందము, మన జనార్దన పంతులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఆయన నాకు చాలా సపోర్ట్గా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇలా ఎంత విజయవంతం చేయడానికి ముఖ్య కారకుడు అంతా ఆయనే. ఎందుకంటే నాకు ఈ గుళ్ళ గురించి అది గురించి ఏం తెలీదు. అన్నీ నన్ను గైడ్ చేస్తూ అన్ని రకాలుగా ఎలా చేయాలి ఏంటి అని చెప్తూ మన ఈ టీటీడీ మన ధర్మగిరి బృందం వారిని పరిచయం చేసి ఈరోజు మనకి ఇక్కడ తీసుకొచ్చి 12 నుంచి 15 వరకు 13, 14, 15 కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈనాటి వార్త ఎంతటితో సమాప్తం. నమస్కారం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనతా ట్రస్ట్ నిర్వహణలో స్థానిక కరకట్ల జనతా ఆసుపత్రి వద్ద ఆదివారం నిడదవోలు లయన్స్ కంటి ఆసుపత్రి నిర్వహణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు BVN లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో లయన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డిస్ట్రిక్ట్ LCIF కోఆర్డినేటర్ RVS సూర్యనారాయణ రాజు ప్రారంభించారు. ఈ ఉచిత నేత్ర శిబిరంలో 107 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 21 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చారు. 13 మందిని ఆపరేషన్కు నిడదవోలు కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా PMJF పదం కుమార్ గుప్తా, జోన్ చైర్మన్ శంకర్ శ్రీనివాస్, కార్యదర్శి చిన్నం జగదీష్, కోశాధికారి భీమవరప మహాలక్ష్మి, జనతా డాక్టర్ LSV నాగేశ్వరరావు, PMJF దాట్ల జగన్నాథ్ రాజు, మదన్ మోహన్ అగర్వాల్, సన్నిధి సూర్యనారాయణమూర్తి, పచ్చా వెంకటేశ్వరరావు, CH వెంకటేశ్వరరావు తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం క్లబ్లో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ కార్యక్రమాలన్నీ కూడా నేను ఆర్సీగా ఉండగా చాలా దగ్గరుండి చూశాను. చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ క్యాంపులో చేయటం చాలా సంతోషకరం. ఆయన
చాలా సమర్థవంతంగా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆయనకి నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే క్లబ్ తరఫున క్లబ్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. దానికి చాలా సంతోషిస్తూ, నేను మా క్లబ్లోనే కాదు మీ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో కూడా ఒక మెంబర్గా ఉండమని చేస్తున్నాను. అలాగే నా సహాయం ఎప్పుడూ కూడా మీకు ప్రతి సంవత్సరం కూడా నా సహాయం ఉంటుందని చెప్పి నేను మనసారా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సర్వ ఇంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే కళ్ళు లేకుండా అన్నిటిలో అది ముఖ్యమైనది. ఆయన దేవుడు కళ్ళు లేని వాడు కూడా మన ఇది మార్గం చూపించాడు. అదే ఇది మాత్రం చాలా అవసరం. సరే, ఇది సేవ చేయడం నా గొప్పతనం కాదు, ఆ దేవుడు ముందే పురమాయిస్తాడు. మనం అనుకుంటాం ఫలానా వాడికి మనం డబ్బులు ఇస్తున్నాము, నేను ఇవ్వట్లేదు, ఆయన పురమాయిస్తున్నాడు. ఆయన ఒక్కడే అందరికీ ఒకళ్ళు. ఆ పరమేశ్వరుడు అందరికీ ఒకడు, ఎవరు అక్కర్లేదు, రాజా అక్కర్లేదు, నేను అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, ఆయన ఒక్కడే సరిపోతాడు. మన ద్వారా ఇప్పిస్తున్నాడు. అది నా అదృష్టం. 10 సంవత్సరాల పైనుంచి నేను దీన్ని ప్రతి నెల క్యాంప్ చేస్తున్నాను. తర్వాత రాజరాజేశ్వరి వారు, లయన్స్ క్లబ్ వాళ్ళు మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి అందరికన్నా ఎక్కువగా మా బావ డాక్టర్ నాగేశ్వరరావు జనతాధిపతి. ఆయన లేకపోతే నా దర్శనం కార్యక్రమం జరగదేమో నాకు అనిపిస్తుంది. మొత్తం క్యాంప్స్ అన్నీ ఆయనే చేస్తున్నాడు. ఏదో పేరు మాది కానీ తప్ప ఇంకా యాక్చువల్గా శిరస్సు అయింది. కాబట్టి ఆయన కూడా నా అభినందనలు. గత 60 సంవత్సరాల నుంచి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ జిల్లాలో మొదటి క్లబ్గా ఆవిర్భవించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నది. గత 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం 3వ ఆదివారం నాడు మన ఫ్రీ ఐ క్యాంపు శ్రీ రాజరాజేశ్వరి నెడదవోలు వారి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి టైఅప్తో ఇక్కడికి వచ్చి సుమారు 100-150 మంది పేషెంట్స్కి ఐ సర్జరీ సంబంధించిన విషయాలు కానీ ఐ చెకప్ చేయించి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఫ్రీ కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరగడానికి కారణం మన డాక్టర్ గారు ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. చాలామంది పేద ప్రజలందరికీ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో మనం ఉపయోగిస్తున్నాం. ఈ ముఖ్య కార్యక్రమానికి ఇవాళ మనకి అత్యంత అరుదు, మనకి ఇవాళ ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ ఆర్సీ అయిన మన సూర్యనారాయణ రాజు గారు ఆకివీడు నుంచి ఎంత వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన ఈ కార్యక్రమం ఓపెన్ చేయడానికి ఆయన ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషదాయకం. మీ వలన మాకు చాలా మంచి స్ఫూర్తినిస్తుంది సార్ ఈ క్లబ్ చేసే కార్యక్రమాల్లో. అలాగే ఈ కార్యక్రమానికి సేవలించిన పవన్ కుమార్ గుప్తా గారు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆర్థికంగా సంవత్సరం మొత్తం కూడా ఆయన ఆర్థిక సహాయం అందించి ఈ సేవా కార్యక్రమాలను తోడ్పడుతున్నారు. ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రామశెట్టి గంగాధరరావు పేర్కొన్నారు. దాతల ఆర్థిక సౌజన్యంతో సమకూర్చిన మృతదేహాలను భద్రపరిచే నూతన ఫ్రేజర్ను ఆయన భీమడోలు మానవతా కార్యాలయంలో ప్రారంభించారు. దాతలైన పొనసానపల్లి సర్పంచ్ షేక్ రహీమా బేగం, హసీనా, దాసిరెడ్డి మాణిక్యాంబ, సత్య సుశీలారాణి, దత్తాడ నాగప్రసాదరాజు, ఉసిరిక నర్సయ్య, వసంత్ కుమార్లను మానవతా సంస్థ ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ మండల చైర్మన్ గుల్లా నోకరాజు, జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్రావులు మాట్లాడుతూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మానవతా కార్యదర్శి అల్లాడ ప్రసాద్, ఉమామహేశ్వరరావు, పంచకర్ల సత్యనారాయణ, గోనుగుంట్ల రమణ, శంకర్లు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాల నుంచి మానవతా సంస్థ జీవనాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజున ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే దాతల యొక్క సహకారంతో బ్రేజర్ కొనుగోలు చేయడం జరిగింది. సుమారు 70,000 రూపాయలు విలువ చేసే బ్రేజర్ని ఈ రోజున దాతలు మాకు అందించారు. ఇప్పుడు భీమడోల్లో 3 బ్రేజర్స్ ఉన్నాయి. మండలం మొత్తం మీద లెక్కేసుకుంటే సంస్థకు 5 బ్రేజర్స్ ఉన్నాయి. వీటి అవసరం రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా ఆ చనిపోయిన వ్యక్తిని దానిలో ఉంచి ఆ కార్యక్రమం చేయడానికి అది అవసరం వస్తుంది కనుక ప్రజలందరూ కూడా గుర్తించి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దీన్ని మాకు అందించడం జరిగింది. వారికి భీమడోలు మానవతా సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దాతల ఇచ్చిన ఆర్థిక సహకారంతో మనకి బ్రేజర్ బాక్స్ కొత్తగా ఉన్నది, 2 ఉన్నాయి. ఇక దీని అవసరం కూడా ఉందని మేమందరం కూడా మీటింగ్లో చెప్పగానే స్పందించి మరి ముందుగా సత్య స్వామిరాజు గారు, సావిత్రిదేవి గారి కుమార్తెలు 6 వారు ఏం చేస్తారంటే మా నాన్నగారు మా అమ్మగారు జ్ఞాపకార్థం ప్రెజర్ బాక్స్లో మా డబ్బులు ఇస్తామండి అని 25,000 ఇచ్చారు. కొట్టాపు సుధారాణి వాళ్ళ అన్నయ్య అంటే వాళ్ళ నాన్నగారి తీర్చేసిన ఆదిపల్లి కనకయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ అన్నయ్య గారు హైదరాబాద్లో ఉంటారండి. అతను వసంత్ కుమార్, అతను
తాతయ్య గారు అమ్మ నేను 10,000 ఇస్తానని చెప్పారు, ఇచ్చారు. మరి సూర్య పెయింట్స్ దత్తాడ రవిరాజు గారి అబ్బాయి ప్రసాదరాజు ఇంత ఎప్పుడో అడిగాము, అమ్మ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇస్తానన్నారు. ఆ సందర్భంలో ఆ ప్రసాదరాజు కూడా 10,000 అందజేశారు. పోలసానపల్లి సర్పంచ్ రెహమా బేగం గారు, హసీనా బాబు వారి తల్లిదండ్రులు కరీముల్లా దంపతుల జ్ఞాపకార్థం మరి మనకి 10,000 రూపాయలు వెంటనే స్పందించి ఆ మీటింగ్లోనే అందజేయడం జరిగింది. అమరదేవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పురస్కరించుకుని వెంకటరామనగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఆదివారం నాడు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఉపకులపతి డాక్టర్ కె గోపాలన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటుగా విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ బి గోవిందరాజులు, నాన్ టీచింగ్ పిఎన్ఎస్ కిరణ్, శ్రీనివాస్, ఆదిత్య రాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి డాక్టర్ కె గోపాలన్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన మహోన్నతమైన ఆత్మత్యాగం వెలకట్టలేనిదన్నారు. రాబోయే తరాలకు ఆయన ఔన్నత్యం, త్యాగం, దేశభక్తి వంటి గొప్ప గుణాలు తెలిసేలా అధ్యాపకులు విద్యార్థులకు తెలియజేస్తుండాలని పేర్కొన్నారు. స్థానిక సత్యవతి నగర్లోని చెట్ల రోడ్లో గల ఇస్కాన్ మందిరంలో ఆదివారం సందర్భంగా ఉదయం భాగవత ప్రవచనం జరిగింది. సాయంత్రం సండే స్కూల్, ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు మురళీనాథ్ ప్రభుజీ నిర్వహణలో జరిగాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు, నైతిక విలువలు పెంచడానికి ఇవి దోహదపడతాయన్నారు. పిల్లలను ఉచితంగా నడిపే సండే స్కూల్కు తీసుకురావడం వలన వారిలో మంచి మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం ఏరియా ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు అల్పాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాభినందనలు. ఇస్కాన్ తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నాం. ప్రతి ఆదివారం భగవంతుడి యొక్క తత్వాన్ని తెలియజేసే శ్రీమద్ భాగవతం ప్రవచనాలు ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. తర్వాత మహాప్రసాద వితరణ జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. అదేంటి అంటే ప్రతి సోమవారం గర్భిణీ స్త్రీలు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. పొద్దున్న పూట వాళ్ళు ఎర్లీగా వచ్చి వాళ్ళు టెస్టుల కోసం వాటి కోసం వస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ అసిస్టెంట్లు వస్తూ ఉంటారు. ఖాళీ కడుపుతో రావాలి టెస్టులకి. తర్వాత ప్రసాదం ఏమీ లేకుండా అలాగే కూర్చుంటారు, అంటే ఏం ఫుడ్ ఏమి లేకుండా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏమన్నారంటే వీళ్ళకి కొంచెం ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాగా అరేంజ్ చేస్తే ఎవరన్నా చేస్తే బాగుంటుంది అని అన్నారని మా దృష్టికి వచ్చింది. దానివల్ల ప్రతి సోమవారం మేము 11 గంటల నుంచి 1 గంట వరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. గర్భిణీ స్త్రీకి వాళ్ళ అసిస్టెంట్కి కూడా ఇద్దరికి, అంటే సుమారుగా 60 మంది వచ్చారనుకోండి గర్భిణీ స్త్రీలు, వాళ్ళ అసిస్టెంట్లతో కలిపి 120 మందికి 150 మంది వరకు కూడా మనం ఎంతమందికైనా కానీ పర్లేదు ప్రతి సోమవారం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. భీమడోలు గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ, పోతురాజు బాబు, మహాలక్ష్మమ్మ, మధ్యరావమ్మ అమ్మవార్ల గ్రామ జాతర వేడుకలలో భాగంగా ఆదివారం నాడు గంప జాతర ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ గంగానమ్మ పురాతన ఆలయం వద్ద పంబలి చిట్టయ్య నేతృత్వంలో గణాచార్యులు సంబరం నిర్వహించారు. అనంతరం గంగానమ్మకు బిందెలతో జలాభిషేకం చేశారు. పలు సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక సంత మార్కెట్ వద్ద ఉన్న అమ్మవార్ల ఆలయం వద్ద గణాచార్యులకు భోజనాలు ఏర్పాటు చేసి నూతన వస్త్రాలు బహుకరించారు. రైతులు శ్రీనిరాజు గారు, మన కమిటీ వీళ్ళందరూ కూడా చేపించి గంగారమ్మని ఇవాళ మళ్ళీ అమ్మవారికి జాతర అయిపోయాక జాతర 4 రోజులు చేశారు. అలా చేసాక మళ్ళీ 12 సంవత్సరాలకి జాతర చేస్తారు. మహా సంబరం అంటే మాటలు కాదు, అంత ఉత్సాహంగా చేశారు. జనంలో కూడా అంత ఉత్సాహంగా పడింది, ఎక్కడ చూడలేదు. నేను పమ్మవారిని మీద నాకు 60 సంవత్సరాలు ఉండేది. 60 సంవత్సరాల మట్టి నేను 16 సంవత్సరాల మట్టి జాతరలో నేను తిరుగుతాను. ఈ జాతరలో 15 సంవత్సరాల మట్టి తిరుగుతున్నాను కాబట్టి ఎక్కడ
ఎక్కడే జాతర జరిగినా మధురామ్మకైనా గంగారమ్మకైనా ముత్యారమ్మకైనా ఎవరికైనా అమ్మలవారిని వెళ్ళి కథ చెప్తాం. ఎన్నో 300 జాతరలు చూసుంటాం. ఇటువంటి జాతర జరిగింది ఎక్కడ జరగలేదు. జనాలు కూడా అమ్మవారిని పూజించడం బాగా పూజించారు. అన్నీ బాగానే ఉండేది. ఇవాళ కూడా గంగారమ్మ దేశాన్ని ప్రదక్షిణ చేస్తామండి. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయంలో సోమవారం నుండి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న 10వ తరగతి విద్యార్థులు ఆదివారం నాడు జ్ఞాన సరస్వతికి పూజలు చేశారు. హాల్ టికెట్లు అమ్మవారి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదాలు పొందారు. 10th విద్యార్థులకు ఆలయ కమిటీ వారు మురళి, ఎలబండి, అనిల్ పెన్నులు అందించారు. విద్యార్థులు మంచి ఫలితాలతో ఉత్తీర్ణులు కావాలని ఆల్ ది బెస్ట్ తెలిపారు. మన శ్రీ శ్రీనివాస రామాలయం నందు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి కొలువై ఉండటం ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మరి వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులచే అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. రేపు సోమవారం నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతున్న సందర్భంగా మరి వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని హాల్ టికెట్స్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ గత 3 సంవత్సరాల నుంచి కూడా వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రావడం, ఇక్కడ హాల్ టికెట్లు పెట్టుకుని ఎగ్జామ్స్కి వెళ్ళడం, 100% ఉత్తీర్ణత సాధించడం మరి ఈ యొక్క శ్రీనివాస రామాలయం భక్తుల తరపున అలాగే కమిటీ తరపున వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు జరుగు ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మరి విద్యార్థులందరూ కూడా 100% ఉత్తీర్ణులై ఇంకా ఉన్నత విద్యలు అభ్యసించి మంచి ఉన్నత శిఖరాలు ఎదగాలని ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరపున భక్తుల తరపున కోరుకుంటున్నాం. గత 40 సంవత్సరాలుగా వాణి పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థ నడుపుతున్నారు. మరి అధినేత శ్రీ వాణికృష్ణ గారు అలాగే మేడం గారు వాణి గారు ప్రతి సంవత్సరం గత 3 ఏళ్ళుగా కూడా మరి వారి 10th క్లాస్ విద్యార్థుల్ని మన శ్రీ శ్రీనివాస రామాలయం గుడికి తీసుకొచ్చి మరి అమ్మవారి దర్శనం మా పిల్లలందరికీ 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా అమ్మవారి దర్శనం కల్పించారు. అలాగే ఈ సంవత్సరం కూడా మరి అమ్మవారికి స్వీట్లు, పళ్ళు అలాగే వస్త్రాలు తీసుకొచ్చి పిల్లల చేత సమర్పించారు. అలాగే మనకి ఇంకో విషయం ఏంటంటే పోయినేడు వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కూడా ఇలాగే వచ్చి 100% పాస్ పర్సంటేజ్ అయ్యారు. అలాగే కాకుండా టౌన్ ఫస్ట్ కూడా వచ్చారు. మరి ఈ సంవత్సరం కూడా ఈ విద్యార్థులందరూ కూడా 100% ఉత్తీర్ణత కలిగి మళ్ళీ మరొకసారి ఆ విద్యా సంస్థకే కాకుండా ఆ విద్యా అధినేతకు కూడా టౌన్ ఫస్ట్ తెచ్చి పేరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా వాణి పబ్లిక్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా సామాన్య విద్యార్థులతోనే అసమాన ప్రతిభ పరీక్షా ఫలితాలను సాధిస్తున్నామని చెప్పడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఎటువంటి మెరిట్ టెస్ట్ లేకుండా విద్యార్థులు మేము జాయిన్ చేసుకొని వాళ్ళని చక్కగా ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇచ్చి మేము వాళ్ళని ఉత్తీర్ణులు మంచి ర్యాంక్ మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యేలా తీర్చిదిద్దుతున్నాం. అది మేము కూడా అన్నీ కూడా వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అయ్యే విధంగా ప్రతి సంవత్సరం కూడా జ్ఞాన సరస్వతీదేవి యొక్క ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులతో విద్యార్థులు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఎంతో ఫ్రీగా ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా వాళ్ళు పరీక్షలు రాయడం అంటూ జరుగుతుంది. అలాగే 572, 578 ఈ గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం 585 తర్వాత మొన్న 591 ఈ విధంగా అంచెలంచెలుగా మనం పెరుగుతూనే వస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలి. పరిసరాల పరిశుభ్రత కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు వెంకటరామనగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించగా ఉపకులపతి డాక్టర్ కె గోపాలన్ కూడా భాగస్వాములయ్యారు. శనివారం ఉద్యాన యూనివర్సిటీలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రలో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. స్వచ్ఛ ఆంధ్రను ఒక ఉద్యమంలో చేపట్టి పర్యావరణాన్ని ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ ఎస్ సూర్యకుమారి, డాక్టర్ కె ధనంజయరావు, డాక్టర్ రామానందం, డాక్టర్ గోవిందరాజు సిబ్బంది పాల్గొన్నారు. తాడేపూడెం రూరల్ మండలం పెత్తాడపల్లిలో బ్రాహ్మణ పరిషత్ కళ్యాణ మండపం ఆవరణలో నిర్మించిన సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఆదివారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం సంత ధరలతో కొంత బరువెక్కింది. వేసవి పెరగడంతో ఆకుకూరలు ముఖ్యంగా కొత్తిమీర ధర పెరిగింది. కిందటి వారంలోనే 3 కిలోల ఉల్లిపాయలు 100 రూపాయలు, కిలో పచ్చిమిర్చి 40 రూపాయలు పలికింది. టమాటా 30 రూపాయలు, బంగాళదుంప, వంకాయ, బెండకాయ, దోసకాయ కిలో 40 రూపాయలు చొప్పున అమ్మారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.